అలా కాసేపు కార్ని చెట్టు కింద ఆపాము, రిలాక్స్ అవుతున్నామండి కాసేపు. ఇప్పుడే తిన్నాం కదా, అందుకని రిలాక్స్ అవుతున్నాం. మళ్ళీ ఒక 5 minutes ఆగి మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్తాము. హలో, ఎరా ఇంకా వెళ్ళాం మేము, అసలు దారిలోనే ఉన్నాం, ఇప్పుడే దగ్గరికి వెళ్తున్నాం. మేమంతా ఊరి మీద పెత్తనం నిజమే వెళ్ళా. ఇంకా షాపింగ్ చేసామని చెప్పి ఎందుకు తిన్నావా? అన్నం తిన్నావా? ఏం కూర? ఏం కూరరా? కిట్కీ అయినా. ఇంకెప్పుడైనా చింతలు నన్ను తీసుకెళ్ళాం, మా ఇష్టానికి మమ్మల్ని వదిలేయండి. అసలు మనం వెజ్ మీల్స్ తింటే సరిపోయేది సార్. అక్కడ మనం ఎక్కువ బిర్యానీలు తింటాం కాబట్టి వెజ్ మీల్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చీరాల బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. చీరాల బీచ్లోకి ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంకొక పని ఉందండి, ఇక్కడ పని కూడా చూసుకోవాలి. ఇక్కడైతే చికెన్ కాదు, చేపలు, రొయ్యలు అన్నీ ఇక్కడ ఫ్రైలు ఉన్నాయి. వెళ్ళిపోతాయా అక్కడికి వెళ్దాం, ఆ రోడ్లో పెట్టి తీసుకెళ్ళి. ఈ బీచ్ మాత్రం నాకు చాలా నచ్చిందండి, అంటే బాగుంటుంది, వాటర్ బాగుండిద్ది, చాలా క్రౌడ్ ఉంటారు, బాగుండిద్ది, చక్కగా బోట్లు చూడడానికి మనకి. లోపల కాళ్ళు చీరాల బీచ్కి వచ్చేసాము, మరి చూస్తున్నాం, చాలా బాగుంది. బీచ్కి వస్తే ఇంకా మరి ఆటలాడతామో తెలియదు, గెంతులు వస్తామో తెలియదు. బాపట్ల బీచ్కి వెళ్ళాం, మచిలీపట్నం బీచ్కి వెళ్ళాం. చీరాల బీచ్కి ఇదే ఫస్ట్ రావటం, మరి ఎలా ఉంటుందో చూద్దాం. అందరూ మటుకి చీరాల బీచే బాగుంటుంది అని చెప్పారు చాలామంది, మరి మనం కూడా చూద్దాం అసలు ఎలా ఉందో, చూసి తర్వాత మాట్లాడదాం. సరేనా? డాడీ మాట్లాడు. బీచ్ దగ్గర ఇవన్నీ డ్రై ఫిష్ మార్కెట్ అండి, చూడండి ఒకసారి అన్నీ ఎలా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. అవి కూడా చూపించింది, ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అవి ఫ్రెష్ కాదా నీకు ఎలా తెలుసు? అలా ఆరబెట్టారంటే ఫ్రెష్గా ఇప్పుడు క్వాలిటీ కూడా బాగుంది, చూస్తాం. సాల్ట్ లెస్, సాల్ట్ ఉండదు. చూడండి ఎలా ఎండి పెట్టారు అవన్నీ అసలు. పిన్ని చెప్పదు, పాలు తాగుతుంది. ఓడరేవు బీచ్ అంటే ఇది చీరాల్లో ఓడరేవు బీచ్. మేము ఫస్ట్ టైం వచ్చాం ఇక్కడికి. చూడండి చాలా బాగుంది. ఓడరేవులు అన్నీ ఓడరేవులు ఎక్కువగా ఉన్నాయండి. చూడండి మొత్తం అసలు
బాగుంది. చీరాల బీచ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. ఆ బోట్లు కనపడుతున్నాయి కదా, ఆ బోట్లలో వెళ్ళి చేపలు అవన్నీ తీసుకొచ్చుకుంటారంట. ఇవన్నీ చేపలు అక్కడికి వచ్చాక ఎవరి గాలి తీసుకొని అక్కడ అమ్ముతారు. ఒక రోజుకి వచ్చేది, 3 రోజులకి వచ్చాయి, వారానికి వచ్చాయి ఉంటాయంట బోట్లు. నెలకు వచ్చే బోట్లు కూడా ఉంటాయంట. తీసుకొచ్చి అలా అమ్ముతారు. బీచ్లో పంపించి మీరేం చేస్తున్నారు ఇక్కడ? వస్తే ఐస్ క్రీమ్ కొనుక్కోలేదా చిన్నపిల్లల్లాగా మీరు? చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటున్నారా? ఫుల్ ఐస్ తిని. చింతలి నువ్వు కూడా కొనుక్కో. ఎంగంటున్నా ఉడకపెట్టాను కండి స్వీట్ కామ్. బీచ్లో స్వీట్ కామ్ తింటూ అలా బీచ్ని చూస్తూ ఉంటే అలలు వచ్చి కాళ్ళకి తగులుతూ ఉంటే ఆ థ్రిల్లింగే వేరు కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అలాగా బాగుంటుంది. టోనా ఫిష్ అంటారు, పెద్దవి ఉంటాయి ఇవి. వీళ్ళందరూ ఐస్ క్రీమ్ తిన్నారంటే నేను అందుకే వెళ్ళి స్వీట్ కామ్ కండి 30 రూపాయలు బాగుందైనా చాలా పెద్దగా బాగుంది. ఇప్పుడు ఇది తింటూ మీరు అలా దగ్గరికి వెళ్ళి మీ కాళ్ళు ఆ థ్రిల్లింగ్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగా. మీరు చూసారండి, చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు పడవల్ని ఇలా తీసుకెళ్తారు సముద్రానికి. ఒడ్డు నుంచి అలాగా సముద్రంలోకి తీసుకెళ్ళేటప్పుడు అలా ట్రాక్టర్తో తీసుకెళ్తారు అనమాట. మనకు తెలియదు కదా ఎలా తీసుకొస్తారో. ఇప్పుడు మేము ఇదే ఫస్ట్ టైం చూస్తాం. ట్రాక్టర్ ద్వారా అలా పంపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారనమాట ఆ బోట్లో. వాటరు, టార్చ్ లైట్ తీసుకెళ్తున్నారు. నైట్ దగ్గర మరి ఏ టైం అయితే తెలియదు. ఇంకా వచ్చేస్తున్నారు రారు అంటే అటు తిప్పుతున్నారు. ట్రాక్టర్ వెళ్ళిపోతుంది. ఒక 10 వెళ్ళింది, ఇంకో 10 వచ్చేస్తుంది. నాకు చేపలు కళ్ళటాన్ని చూసాం కదా, ఇప్పుడు చేపలు పట్టి మళ్ళీ ఒట్టుకొచ్చే వాళ్ళని చూస్తున్నాం అనమాట. వాళ్ళు వేరు వీళ్ళు వేరు. ఒకసారి చూడండి. పట్టారో ఏంటో చేపలు ఒట్టుకొచ్చాక చూద్దాం. చేసుకోవాలా పవర్ని ఫోటో తీద్దాం అన్నారు.
వచ్చేయి కింద కాదు తలపైకి పరిగెత్తుకొని వచ్చేయండి అదే నేను తీయలాగా బీచ్కి వెళ్ళామండి, లోపల ఎంజాయ్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ ఇంకో బీచ్ ఉందంటండి, అది కూడా అలా వెళ్ళిపోతాం. ఇంకా విజయవాడ వచ్చేస్తామండి. ఇంకా సరే చూడండి ఎలా ఉంది. కానీ ఒకసారి మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చీరాల బీచ్కి రండి, బాగుంది చాలా చక్కగా. ఓడవరేవు బీచ్ అంట, చాలా బాగుంది. ఒకసారి రండి. ఫోటోలు దిగామండి అక్కడ బీచ్లో, చాలా బాగా వచ్చినాయండి. సరేనా ఎప్పుడో వేసినండి తీసేసుకోరా పెట్టుకోవచ్చు. గుర్తుందా మొత్తం తినేసారు బాగుంది. అది మందిరం సరే నువ్వు వెళ్ళా ఈ లోపు అక్కడికైతే రేపు వస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బీచ్ అయితే అయిపోయిందండి. చీరాల బీచ్ చూసి చాలా అలిసిపోయాము మేము. ఇప్పుడు ఇంకోటి ఇదేమో ఓడరేవ్ బీచ్ అంటారు. నెక్స్ట్ మేము ఇప్పుడు రామాపురం బీచ్ అంట. అది లోపలికి వెళ్ళాం, కానీ ఇంక వెళ్ళే దారిలో చూసుకొని వెళ్ళిపోతాం అండి. అలాగా అది కూడా చూసిన తర్వాత ఇంకా విజయవాడ వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకోండి. బాగా అలిసిపోయాం. మరి బీచ్లో అయితే చాలాసేపు ఆడాము, టైం అవుట్ లేదు. మళ్ళీ సాయంత్రం చర్చికి వెళ్ళాలండి సంజీవరాజు వాళ్ళు, అందుకని ఇంక వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 5 అయిందండి టైము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆ రామాపురం బీచ్ మీద నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. మేము ఇప్పుడు రామాపురం బీచ్కి వెళ్తున్నామండి. సేమ్ ఆ బీచ్ మీద నుంచి అలాగే దారిలో కూడా వెళ్తున్నాం. చల్లగా అయిపోయిన తర్వాత టేస్ట్ బాగాలేదు. రామాపురం బీచ్ స్ట్రైట్కి వెళ్ళిపోయాం. అలా అటు సైడ్ నుంచి ఇదే రామాపురం బీచ్ అండి. ఒకసారి చూడండి అందరూ. వెళ్ళే దారిలో అండి రామాపురం బీచ్ కూడా వస్తుంది. కాకపోతే టైం లేదండి, లోపలికి వెళ్ళట్లే మేము, అలా చూసుకొని వెళ్ళిపోతున్నాం. ఇదే అని చెప్తున్నానా? విజయవాడ వస్తామండి ఇప్పుడు మేము. ఇందాక మేము 5ంటికి బయలుదేరాం చీరాల్లో, కానీ మేము మధ్యలో దారి తప్పిపోయామండి. ఇవాళ శివరాత్రిగా తిరణాలయ్యో జరుగుతున్నాయి అంట అటు సైడు, అందువల్ల దారి తప్పిపోవడం వల్ల వాళ్ళు దారిని మళ్ళించారు. మేము ఆ దారిలోంచి రావడానికి 2:30 గంటలు పట్టిందండి విజయవాడ రావడానికి. మామూలుగా అయితే 1.5 అవర్లో వచ్చేవాళ్ళం, కానీ లేట్ అయింది. 7:30 అయింది. కొంచెం టెన్షన్గా వెళ్తున్నాం. చర్చి ఉందన్నమాట, చర్చికి వెళ్ళాలి. దానివల్ల కొంచెం టెన్షన్గా వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. మొత్తానికి విజయవాడ అయితే వచ్చామండి మొత్తానికి. అయ్యా ఇప్పుడే వచ్చామండి. బీచ్ అంతా చూసుకొని పొద్దునుంచి ఎండలో తిరిగి ఆ బీచ్ అంతా చూసి ఇంటికి వచ్చేసరికి బాగా నీరసం వచ్చేసింది. మరి నిన్నైతే వీడియో పెట్టాము, అందరూ చూశారు, సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్ యూ. కాకపోతే కొంచెం చిన్న వీడియోలు పెడుతున్నాం కొత్త కాబట్టి మాకు కూడా కొంచెం అలవాటు అవ్వాలి కదా. మీ అందరూ సపోర్ట్ చేయండి. మరి ఈ వీడియో కూడా చూడండి అందరూ, మీకు నచ్చిద్దని మేము అనుకుంటున్నాము. అలాగే మేము బీచ్కి నుంచి ఇక్కడికి వస్తే కొంచెం లేట్ అయిందండి. మేము దారి తప్పిపోయాము. అంటే అక్కడ తిరణాలు జరుగుతున్నాయి చీరాల్లో,
అందువల్ల అది దారి మళ్ళించారు. దానివల్ల మేము మామూలుగా గంటన్నరలో రావాల్సింది 2.5 గంటలు పట్టిందండి రావడానికి. ఇప్పుడే ప్రజెంట్ ఇంటికి వచ్చామండి. బాగా అలిసిపోయాం, బీచ్లో కాసేపు ఆడుకున్నాం, కొంచెం బాగా ఎంజాయ్ చేసామండి. చీరాల బీచ్ మాత్రం చాలా బాగుందండి. చూడని వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒకసారైనా వెళ్ళి చూడండి. మేము ఇప్పటికి ఇంకా వచ్చామండి. కాకపోతే చిన్న చిన్న వీడియోలో పెడుతున్నాం, ఎందుకంటే కొత్త అండి. మేము ఎక్కువగా మాట్లాడడం అసలు వీడియోల్లో, ఇప్పుడు కొత్త కాబట్టి కొంచెం అలా మాటలు అలవాటు చేసుకుంటున్నాం ఇప్పుడిప్పుడే. కొంచెం అంటే ఇంట్లో నేను ఇదో జాబ్ చేసేదాన్ని అండి, మానేశాను. ఏదో ఇంకా అలాగే ఇంట్లో ఒక ఖాళీగా ఉండలేక యూట్యూబ్ ఛానల్ ఇది స్టార్ట్ చేసామండి. మీ అందరు సపోర్ట్ చేయండి మమ్మల్ని అందరినీ. ఇవాళకైతే వీడియో ఇదేనండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.